ఈ కార్యక్రమం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి గుంటూరు జిల్లా పార్టీ నేతలు మనతో ఉన్నారు. ఆలపాటి రాజంప్రసాద్, పత్తిపాటి పుల్లారావు ఉన్నారు. రాజంప్రసాద్ గారు, మీకు ఏమనిపిస్తుంది? గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం గుంటూరు జిల్లాలో ఉన్న టీడీపీ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? నభూతి నభుష్యతి అన్నట్టుగా 93వ సంవత్సరంలో రైతు సదస్సు ఈ యొక్క జిల్లాలో జరుపుకున్న సంఘటన మరొకసారి గుర్తు తెచ్చుకుంటా ఉంది. దానికంటే రెట్టింపు ఉత్సాహం ఉదయం 6 గంటల నుంచే వారులు తీరి ప్రజలు వస్తూ ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి చూసుకున్నా ఒక 2-3 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు ఈ సభా ప్రాంగణానికి. ఈ రకమైన ఉత్సాహం గతంలో ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా చేయనటువంటి విధంగా రంగురంగ వైభవంగా మరి ఈనాడు ఒక మంచి సందేశాన్ని వినడానికి తెలుగు యువత నీకు ఒక స్ఫూర్తి కలిగజేసే విధానానికి ఈనాడు ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మా జిల్లాకి 17 నియోజకవర్గాలను 17 గెలుచుకునే విధంగా ఈనాడు బలోపేతమయ్యామని చెప్పి 2004 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీకి బాగా నష్టం జరిగింది. గుంటూరు జిల్లాలో కేవలం ఒక్కళ్ళు మాత్రమే గెలవడం జరిగింది. దాన్ని ఏ రకంగా ఇప్పుడు ఇలాంటి యువగర్జనల ద్వారా కావచ్చు ఎంతవరకు మీరు తిరిగి మళ్ళీ పుంజుకునే అవకాశం కనిపిస్తుంది? ఆనాటి నిర్వీర్యం అయిపోయిన కార్యకర్తలు, నాయకత్వం అంతా కూడా బలోపేతమైంది. ఈనాడు ఈ పార్టీని గెలిపించుకోవాలి. గెలిపించుకుంటేనే ఈనాడు గెలిపించుకోగలిగితేనే మనకి ఈ రోజున అభివృద్ధి జరిగిద్దనే ఒక ప్రగాఢమైన నమ్మకం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఈనాడు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటా ఉన్నారు ఈ జిల్లాలో అని చెప్పి పుల్లారావు గారు, మీరేమనుకుంటున్నారు? జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ యువగర్జన ప్రధానంగా గుంటూరు జిల్లాలో జరుగుతుంది. గుంటూరుకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? గుంటూరు జిల్లాలో జరగటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తరువాత కని విని ఎరుగని రీతిలో గుంటూరు జిల్లాలో యువగర్జన జరుగుతూ ఉంది. రాష్ట్రంలోని అన్ని రోడ్లు కూడా ఈనాడు పసుపు మయంతో వాహనాలతోటి సుమారు 70,000 వాహనాలు ఈ ప్రాంగణానికి చేరుతూ ఉన్నాయి. జన స్పందన అపురూపంగా ఉంది. కాబట్టి ఈనాడు 4.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలనకు విసిగి వేసారి అవినీతి అరాచకాలకు తుదముట్టించడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలు అంతమొందించడం కోసం ఈనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ యువత కానీ, ఫ్యాన్స్ కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఉత్సాహం పెరిగింది. కొత్త శక్తి వచ్చింది. నూతన ఉత్సాహం, నూతన శక్తితోటి అవినీతి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలటమే ధ్యేయంగా ఈనాడు ఈ యొక్క యువగర్జన జరగబోతా ఉంది. మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజల యొక్క జీవితాలని దుర్భరం చేసింది. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి గుంటూరు యువగర్జన వేదిక కాబోతా ఉంది. ఈ యువగర్జన ద్వారానే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి, కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించడానికి ఈ వేదిక నాంది కాబోతా ఉంది. ప్రసాద్ గారు, మీరేమనుకుంటున్నారు? మీరు ప్రధానంగా చూసిన స్టేజ్ మీద పల్నాటి పౌరుషానికి సంబంధించి 2 సింహాలను పెట్టడం జరిగింది. పల్నాటి పౌరుషం ఎట్లా రిఫ్లెక్ట్ చేయబోతుంది? అది ఒక పట్టుదలని, ఒక చిత్తశుద్ధిని తెలియజేయబోతా ఉంది. ఈ యొక్క యువగర్జన గుంటూరులో జరగడం అనేది ఒక శుభసూచకం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇది 2వ సారి మేము ప్రతిపక్షంలో ఉంటాం. 89-94లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 94 ఎన్నికలకు ముందు 93లో రైతు సదస్సు జరిగింది గుంటూరులో. బ్రహ్మాండంగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నారు. బ్రహ్మాండంగా విజయవంతమైంది. అదేవిధంగా ఎన్నికల్లో మేము విజయం సాధించడమే కాకుండా కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా కూడా దొరకలేదు. అలాగే ఇప్పుడు 2009లో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. 2008లో యువగర్జన ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దీని తర్వాత మళ్ళా కాంగ్రెస్ అదేవిధంగా చిత్తుగా ఓడిపోబోతూ ఉంది. దీనివల్ల 2 సంకేతాలు మేము ఇవ్వదలుచుకున్నాం. ఈనాడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఏ విధంగా అవినీతికి పాల్పడుతూ ఉందో, అరాచకాలకు పాల్పడుతూ ఉందో, అసమర్థ ప్రభుత్వంగా పేరుపడిందో ఇది ఒక ప్రజలకు తెలియజేయాలనే ఒక వేదికగా ఇది. రెండవది, నందమూరి వారసులు మళ్ళా తండ్రి గారు పెట్టినటువంటి ఈ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఈ రోజున రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళా అన్న రామారావు గారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం అంకిత భావంతో కృషి చేసే ఒక వేదిక. అభిమానులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ ఒక్క తాటిపై నిలిచి ఈనాడు ఈ అవినీతి కాంగ్రెస్ని కూకటి వేళతో పిలిపించడానికి మరి చిత్తశుద్ధ పనిచేస్తాం. శివప్రసాద్ గారు, బాలకృష్ణ రాజకీయ ఆరంగేటం ఈ యువగర్జన ద్వారా జరగబోతుందని అంటూ ఉన్నారు. ఆరంగేటం తర్వాత బాలకృష్ణ పార్టీలో ఎటువంటి రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది? కార్యకర్తలు బాగా ఉత్సాహం కనిపిస్తున్నారు. నందమూరి వంశం పట్ల కావచ్చు, బాలకృష్ణ రాజకీయ ఎంట్రీ పట్ల కావచ్చు, ఏ రకమైన రోల్ ఉండాలి? అంటే బాలకృష్ణ గారికి ఇది అరంగేటమే కాదు. గత తెలుగుదేశం పార్టీ ఎన్నికలు పాల్గొన్నప్పుడు ఆయన కూడా తిరిగి ప్రచారం చేశారు. అయితే వాళ్ళ కుటుంబం మొత్తం
ఆర్ కృష్ణ గారు కానివ్వండి, ఇటు బాలకృష్ణ గారు కానివ్వండి, లేకపోతే ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి యువ నటులు కానివ్వండి, అందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క వేదికపై నుంచి ప్రజలకు ఒక తెలియజేస్తున్నారు, ఒక సందేశం ఇవ్వబోతున్నారు అన్నమాట. ఈ తెలుగుదేశం పార్టీ మనందరిది. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మేము అందరూ కలిసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలా, అన్నగారి ఆశయాలను సాధించడానికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం రావాలనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇది సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుందని ప్రగాఢ నమ్మకం. శివప్రసాద్ గారు, నందమూరి వంశం మొత్తం తెలుగుదేశం పార్టీ వెనకుందని సింబాలిక్గా ఈ సభ ద్వారా చెప్తున్న ద్వారా ప్రజలు ఎంతవరకు దీన్ని రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది? రిసీవ్ చేసుకున్న ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి మోరల్ హెల్ప్ కావచ్చు, లేకపోతే ఓటింగ్ ద్వారా కావచ్చు, ఎలాంటి బలాన్ని ఇచ్చే అవకాశం? ఇవాళ రాష్ట్రం మొత్తం ఈ యువగర్జన పట్ల స్పందిస్తున్న తీరు, వస్తున్న తీరు ఎంత దూరం కూడా లెక్క చేయడం లేదు, ఆర్థిక పరిస్థితులు లెక్క చేయడం లేదు, ఎవరో ఏర్పాటు చేస్తే మేము రావాలని అనుకోవడం లేదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఉత్సాహంగా వస్తున్న తీరే ప్రజల యొక్క స్పందన తెలుగుదేశం పార్టీ తెలుస్తుంది. అయితే ఏంటంటే వాళ్ళకి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ గతంలో చేసినటువంటి కార్యక్రమాల పట్ల ఎక్కువ స్పందన. దానికన్నా ఇప్పుడు ఇవాళ సినీ గ్లామర్ అనేది చాలా అవసరం. అయితే ఒక గ్లామర్తోనే అధికారంలోకి వస్తామంటే వేరే సంగతి. కానీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, అన్నగారి ఆశయాలే ప్రధానమైన కారణం. అవే ప్రజల్ని స్పందింపజేస్తాయి. సినీ గ్లామర్ గురించి మీరు మాట్లాడారు. చిరంజీవి సినీ గ్లామర్, అదేవిధంగా నందమూరి సినీ గ్లామర్, నందమూరి వంశానికి సంబంధించిన సినీ గ్లామర్, ఈ రెండు ఎంతవరకు పోటీ పడే అవకాశం కనిపిస్తుంది? ఆ పోటీ ఏ రేంజ్లో ఉండే అవకాశం? ఎందుకంటే అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, ఆనాడు ఉన్నటువంటి రాజకీయ శూన్యత వేరు. ఇవాళ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా ప్రజల్లో ఒక యాక్టర్గా మంచి పేరు ఉండొచ్చు, కానీ రాజకీయంగా ఒక సిద్ధాంతాన్ని ఇప్పటికి కూడా చెప్పలేకపోయారు. అదేవిధంగా అన్నగారు కొత్త రక్తం కావాలా, కొత్త రాజకీయాలు కావాలని ఆ రోజున ఉద్బోధించారు. చిరంజీవి గారు మీ పార్టీలోంచి మా పార్టీలోకి వస్తారా, మీరు వస్తే మేము ప్రాధాన్యత ఇస్తాం, మీరు వస్తే డిన్నర్ పెట్టి మీటింగ్ మాట్లాడతాం, ఈ రకంగా వలసల్ని ప్రోత్సహించడం అనేది రాజకీయంగా అనైతికం నా ఉద్దేశం. అలాంటి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి రాజకీయంగా రాష్ట్రంలో ఉన్న కీలకమైన జటిలమైన సమస్యలు ఉన్నాయి. వాటి పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే వాళ్ళ యొక్క తీరు చెప్పడంలా, దానివల్ల వాళ్ళ మీద నమ్మకం ఉంటుందని నేను అనుకోవడంలే. ఆ యొక్క సినీ గ్లామర్ కానీ లేకపోతే సినీ గ్లామర్ ద్వారా రాజకీయాలను ప్రభావితం చేయడం కానీ అన్నగారికి సాధ్యమైంది, నందమూరి వంశానికే సాధ్యమైంది, తెలుగుదేశం పార్టీకే సాధ్యం అవుతుంది. నందమూరి వంశం తప్ప వేరే ఎవరు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ప్రజల సినిమా గ్లామర్ ద్వారా అంటారు. ఎన్టీఆర్ గారికి ఎవరు పోటీ కాదండి. ఎన్టీఆర్ గారిని ఆ రోజున ఒక సినిమా యాక్టరే కాకుండా మన యొక్క ఆశలు, ఆశయాలు, మన యొక్క అవసరాలు, మన అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా నెరవేరుస్తాడనే ప్రజల అభిమానం ఉండబట్టి, నమ్మకం ఉండబట్టి, రాజకీయ శూన్యత ఉండబట్టి, కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉండబట్టి ఆ రోజున పట్టం కట్టారు. అలాంటి పరిస్థితులు ఇవాళ లేవు. తెలుగుదేశం పార్టీ ఆ శూన్యత పూర్తి చేసింది. ఓకే, ఇంకో విషయం చెప్పండి. కోస్తా జిల్లాలో ప్రధానంగా చిరంజీవి ప్రభావం అత్యధికంగా ఉంటుంది, ప్రధాన యూత్లో కూడా ఆ ప్రభావం ఎక్కువ అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. యువగర్జన ద్వారా తెలుగుదేశం పార్టీ ఏ నిరూపించబోతోంది? యూత్లో మాకు ఏం తక్కువ లేదనే అంశాన్ని ప్రజలకు చెప్పబోతుంది. పులిని చూసి నక్కవాత పెట్టుకుంటే పులి కాలేదండి. ఇవాళ రాజకీయంగా మనుషులు రావచ్చు చూడటానికి. మా బాబు మోహన్ గారు వచ్చినా చూస్తున్నారు, ఇంకెవరు వచ్చినా చూస్తున్నారు. దానివల్ల మేము ఇదంతా మా ఓట్లు, ఇది మా ఓట్ బ్యాంక్ అనుకోవడానికి లేదండి. తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదు. చిరంజీవి గారిని చూడటానికి వచ్చేవాళ్ళు ఓటు వేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళని ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాడు అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి వాదన. కాబట్టి చిరంజీవి గారిని చూడడానికి వచ్చేవాళ్ళు ఓటు బ్యాంక్ కాదు. దానివల్ల కొన్ని కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, కానీ వేరే వాళ్ళకి నష్టం జరిగే అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ కొడాలి శివప్రసాద్ గారు. మనతో కరణం బలరాం గారు ఉన్నారు. కరణం బలరాం గారు, స్టేజ్ మీద చూస్తే స్టేజ్ మీద ప్రధానంగా ఒంగోలు గిత్తలకు సంబంధించిన కొమ్ములు 2 పెట్టడం జరిగింది. ఈ స్టేజీ ఒంగోలుకి సంబంధించిన ఆ రిఫ్లెక్షన్ చూపించడం జరిగింది. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఆ సింబాలిక్ని మీరు ప్రజల్లో ఏ రకంగా చూడగలుగుతూ ఉన్నారు? ఇప్పుడు ఒంగోలు బుల్లుని గురించి ప్రపంచవ్యాప్తంగా అది ప్రసిద్ధి చెందింది కాబట్టి దాని గురించి వేరే చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా మన బ్రీడ్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఆప్ చేసుకుంటారు. అదేవిధంగా యువగర్జన ద్వారా ఈ రాజశేఖర రెడ్డి చేసేటువంటి రాక్షస పరిపాలన అంతమొందించాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా ముందున్నారు. దాంట్లో యువకులు ముఖ్యంగా వాళ్ళ శక్తి అవసరం. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే మాకుగా మేము ఓటు వేయటం వేరు, యువకులు 10 మందిని తీసుకెళ్ళి ఓటు వేయించడం వేరు. దీనివల్ల ఏంటంటే 1-10 ఓట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. అదొకటే కాదు, వాళ్ళ భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాటగా తీర్చిదిద్దడానికి ఆయన అనేక కార్యక్రమాలు తీసుకున్నాడని, ఐటీ ప్రమోట్ చేశాడని, ఇట్లాంటివన్నీ. కానీ కరణం బలరాం గారు, తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఈ యువగర్జన పట్ల కాంగ్రెస్ పార్టీ చాలా చులకనగా చూస్తుంది. 10 రోజుల సినిమాకు కొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. దీని ద్వారా పెద్ద సాధించిందేం లేదనేది కూడా కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది. కాంగ్రెస్ నేతలు వాళ్ళు